రాజధాని లేదు, ధరలన్నీ పెరిగిపోయాయి. నీళ్ళ ప్రభుత్వం 70 రూపాయలు అయితే వాళ్ళు 170 రూపాయలు, ఎంతమంది 100 అయితే వాళ్ళు 240 రూపాయలు. సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం బతకాలి. మరి ఎట్లా బతకాలి? పెన్షన్ కూడా కట్ చేస్తున్నారండి. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది. కరెంట్ బిల్ కట్టు. సో ఎంత మందికి కట్ చేస్తారండి? ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా? 18 ఏళ్ళు ఇస్తాడు అన్నాడు, 2 సంవత్సరాలు చెడికి ఇవ్వాల ఆపేసాడు. అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెట్టి పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు. కోరుకుంటున్నాం. ఏం కావాలనుకుంటున్నారమ్మా? మంచి పరిపాలన అందియాలనుకుంటున్నాం. పథకాలు కాసి పెడతల్లా వాళ్ళు ఇస్తారు, రేపు తినేసేస్తాం ఊరుకుంటాం. సో ఉండే బెనిఫిట్లు తీసేశారు, కొత్తవి రావట్లేవు. అసలు రాకలేపారా, ఒక్కేడు ఇచ్చారు, తర్వాత తీసేసి. మరి చెప్పారా ఎందుకు తీసేశారు? చాలా దూరం తిరిగి. సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు. మరీ కష్టపడుతున్నారు, అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో. మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా, మీరు ఎంత కష్టపడకూడదు. అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి. మీ పిల్లలు ఎంతమంది అమ్మా? ఇక్కడే ఉన్నారా? వేరే అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు? ఓకే ఓకే. ఏమైనా చదువుకున్నారా వాళ్ళు? చదువుకున్న జాబులు దొరకట్లేవమ్మా? వాళ్ళకి ఆటో దొరకదు, ఒక అబ్బాయి కూరగాయలు. మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో, పెన్షన్లు రావట్లేవు, బెనిఫిట్లు రావట్లేవు, అందరు చాలా కష్టపడుతున్నారు. మీరే తప్పకుండా అందరు చెప్పాలి, మీ ఇంట్లో వాళ్ళందరికీ, చుట్టూ ఉండే వాళ్ళందరికీ తప్పకుండా చెప్పి బాగా సపోర్ట్ ఇవ్వాలమ్మా. మీరు చాలా కష్టపడుతున్నారు కదా. అదే కాకుండా మీరు అందరూ టైం ఉండేటప్పుడు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ కుట్టు మిషన్లు ప్రోగ్రాంలు అవన్నీ చేసుకోండి. హాయిగా ఇంట్లో కూర్చుని మీరు కూడా చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు చూసుకోగలుగుతారు. మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు, మీకు సపోర్ట్ ఇస్తారు. సరేనా? తెలుసా? ఓకే ఓకే గుడ్. అదేనండి, అదే ఇప్పుడు విన్నాను. కరెంట్ బిల్ వల్ల లేకపోతే దేని వల్ల? పెరిగిపోతుంది. కరెంట్ బిల్ పెరిగింది, ఇంటి పన్ను పెంచాడు, నీటి పన్ను పెంచాడు. చాలా కష్టం అండి, చాలా కష్టం. అందుకే కదా పరిశ్రమలు కూడా రావట్లేవు. ఇక్కడ అన్ని ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయని. అది పని చేస్తలేదు. మేము ఇప్పుడు కాదులే, ఒక సంవత్సరం అయినా వచ్చి ఇప్పుడు రావాకడకి అని అడుగుతున్నారు పంచాయతీ వాళ్ళు. ఏం చేసాం మేము? ఎట్ట బతకాలి? చాలా కష్టం, కట్టం కూడా కష్టం, ఇంకా కష్టపడాలి. అంతే అంతే. అదే పిల్లలు మనవలు ఉన్నారు, అయినా కూడా కష్టపడాలంటే చాలా కష్టం. కష్టపడి సంపాదించాలంటే కాళ్ళు, అది కూడా ఈ ఎండలో అనండి, చాలా కష్టం. అదే మరి పూలు కోసుకుంటాం. ఈ వయసులో ఇది మంచిది కాదు, జాగ్రత్త. మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు, ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్ గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి.